ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా పారిశ్రామికవేత్తగా ఎదిగి దేశ సస్యశ్యామలానికి బాసట కావాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలోని వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఎడ్లకు నాగలికి భూమికి పూజలు చేశారు. అనంతరం నాగలి పట్టి పొలం దున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సస్యవృద్ధి బీజారోపణ మహోత్సవం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులు హాజరై ప్రసంగించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాకు చెందిన రైతులు పలువురిని ఈ సందర్భంగా ఉమర్ అలీషా చేతుల మీదుగా సత్కరించారు. అలాగే మొయిద్దీన్ బాద్షా ఆధ్యాత్మిక వ్యవసాయం ఈ ఏడాది పురస్కారాన్ని పీఠాధిపతి ఉమర్ అలీషా రైతుకు అందజేశారు. అలాగే హాజరైన అతిథులు, రైతులు ఉమర్ అలీషాను ఘనంగా సత్కరించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడారు. కార్యక్రమంలో హుసేన్ షా, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ఏవివి సత్యనారాయణ, ఎన్డీవి ప్రసాద్, వర్మ, దేవు భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం మార్చుకోవాలి అని చెప్పి మనం అనుకోవడం వల్ల మన ఉత్పత్తి తగ్గిపోతే ఆహారం యొక్క డిమాండ్స్ పెరిగిపోతాయి. వరి యొక్క ధాన్యం యొక్క విలువ పెరిగిపోద్ది. అప్పుడు మనందరం భోజనం చేయలేం. కనుక అందరూ కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు వర్షం ఆ సమయంలో కలిగించి మనకు ఆ యొక్క ఉత్పత్తులు మనం పొంది మన అందరూ భగవంతుని యొక్క ఆ పంట మనందరూ స్వీకరించేటువంటి అవకాశం రైతు ద్వారా మనం ప్రసాదిస్తారు. కాబట్టి భగవంతుడిపై మనం దృష్టి పెట్టి మనం ఆ పంటను రైతు ద్వారా స్వీకరించి మనం చక్కగా జీవన విధానం సాగించవచ్చు. వర్షాలు ఉంటాయి, పంటలు పండుతాయి, రైతు శ్రమ పడతారు. మనం సేంద్రియ ఉత్పత్తులు మనం సాధించుకుంటే మంచి ఆరోగ్యం మనం పొందవచ్చు. వ్యవసాయ రంగంలో రసాయనాలు వాడి మన యొక్క నేలను కూడా కలుషితం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తుల్లో రసాయనాలు ఏర్పడడం చేత ఆ ఉత్పత్తులు మనం స్వీకరించడం చేత మనకు అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు, ముఖ్యంగా క్యాన్సర్ అనేటువంటిది చాలా త్వరితగతిన వ్యాప్తి చెందుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ క్యాన్సర్ని నివారించాలి అన్నట్లయితే సేంద్రియ ఉత్పత్తులు అందరూ స్వీకరించాలి. మరి సేంద్రియ ఉత్పత్తులు స్వీకరించాలంటే రైతులు మన ఉత్పత్తులు సేంద్రియ పద్ధతిలో ఆచరించినట్లయితే, మన ఉత్పత్తులు పెరిగినట్లయితే మనందరికీ కూడా సేంద్రియ ఉత్పత్తులు స్వీకరించి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన శరీరంలో సృష్టించుకోవచ్చు.